నమస్కారం అండి. దిస్ ఇస్ #you. కూటమి మంత్రులు సింగపూర్లో శిక్షణ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏడ్చేస్తున్నారు జమోరే బ్యాచ్ అందరూ. ఏంటిదంతా ఏం చేస్తున్నారు అని చెప్పి. కానీ వాళ్ళకు ఒక విషయం మర్చిపోయారు. ఎస్పెషల్లీ బందర్ నాని జగన్మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుకుని ఉప్పు నీటిలోంచి మంచినీరు తీసి టెక్నాలజీని తీసుకొస్తాను అని చెప్పి తను అటెండ్ అయిన ఇజ్రాయెల్ టూర్, జెరూసలేం టూర్ గుర్తుందా? అడగమంటే ఓ ప్రెస్ని పెట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ దీనికి సమాధానాలు ఉంటాయా? మీ దగ్గర ఒక స్లైడ్ వస్తుంది, ఆ స్లైడ్ చూడండి. ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీ పేరుతో టూర్స్ అండ్ ట్రావెల్స్కి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు 23 లక్షలు చెల్లించారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి, ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే పేరుతో వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటన కోసం తీసుకున్న పేమెంట్, కట్టిన పేమెంట్ ఇక్కడ మనకు వస్తుంది గవర్నమెంట్ ఆర్డర్. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ పాయింట్లో చూడండి, రిఫరింగ్ టు ద థర్డ్ అబౌవ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైల్ ఎన్క్లోజింగ్ ద ఇన్వాయిస్ ఫర్ SSS అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 96 ఇజ్రాయెల్ సెంట్ రివార్డ్ ఇక్కడ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ $30,591 for security arrangements of Honorable Chief Minister of Andhra Pradesh and requested the process and invoice to transfer the same. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కోసం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం $30,591. అది మనం కన్వర్ట్ చేస్తే 22,52,500 రూపాయలు. దీని గురించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఈ జమోరే బ్యాచ్ అందరూ కూర్చుని ఆ రోజు ఈ 22 లక్షలు చెల్లించేటప్పుడు ఆ రోజు జమోరే బ్యాచ్ వాళ్ళు కూర్చుని ఉప్పు నీటి నుంచి మంచినీరు తయారు చేసే ప్లాంట్కి వెళ్ళి అక్కడ టెక్నాలజీ నేర్చుకొస్తాడు జమోరే, అందుకనే ఈ ఖర్చు అని చెప్పారు. ఈరోజు సింగపూర్లో మంత్రులందరూ వెళ్ళి అక్కడ శిక్షణ ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఏడ్చేస్తున్నారు. ఇక్కడ మనకి విజువల్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. జమోరే పెట్టుకుని క్లియర్గా పెద్ద టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళగా అప్పుడు ఫ్యాబ్రికేటెడ్ ఇమేజెస్. అతను వెళ్ళింది జెరూసలేం పర్సనల్ యాత్ర. ఈ జెరూసలేం పర్సనల్ యాత్రకి 22 లక్షలు మనం సమర్పిస్తాం టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి. దానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇంతకాలం బెంతాహే పేరు బాగా నడిచింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పేరు బెంతాలం హే అని పెట్టాలి. లండన్ కూడా ఉంది కదా మధ్యలో, అది మర్చిపోయాం మనం అందరం. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఒక విచిత్రమైన మార్పుని తీసుకొచ్చింది. ఏదో పెద్ద అన్నం చూస్తే అదుర్స్, అన్నం చూస్తే కటౌట్ అదుర్స్, అన్న ఇంత అంత అని చెప్పి ఒక విచిత్రమైన ఫోటోలు. అతను క్యాజువల్ వేర్లో ఇక్కడ తెల్ల చొక్కా వేసుకునేవాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లూ కలర్ షర్ట్ ప్యాంట్ వేసుకునేటప్పటికి రెచ్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు. అసలు ఇక్కడ ఈడీ రైడ్లు జరుగుతున్నాయి. ఆఖరికి A1 అక్కడికి వెళ్ళిపోయాడు, కానీ A2 కొంపలోనూ ఇక్కడ ఈడీ రైడ్ జరిగింది. దాంతో చెవిరెడ్డి మీద జరిగింది, ధనుంజయ రెడ్డి మీద జరిగింది, ఇంత మీద జరుగుతుంది. అతని పరిపాలనలో కూర్చుని తన మాటలు నమ్మి లిక్కర్ కొమ్మగొల్లో ఇరుక్కున్న ప్రతి ఒక్కరిపైన ఈడీ రైడ్ జరుగుతుంటే ఇతను మాత్రం హుటాహుటిన లండన్ వెళ్ళిపోయాడు. ఆ లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను వేసుకున్న షూస్ అక్షరాల 1,89,000. ఇది వాస్తవం. ఎక్కడ ఎతికినా ఇదే ప్రైస్ వస్తుంది. కొంచెం డిఫర్ అవుతుంది, కొంతమంది 2 లక్షలు అంటారు, కానీ 1,80,000+ అయితే తగ్గట్లా. ఇదో పెద్ద న్యూస్. అండ్ జమోరే ఎందుకు వెళ్ళిపోయాడు అబ్బా ఇంత అర్జెంటుగా లండన్కి అని చెప్పి నేను ఆలోచిస్తే ఈడీ ఇక్కడ రైడ్స్ ఎక్కువ చేసేస్తుంది. లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న ప్రతి ఒక్కళ్ళ పైన రైడ్స్ మీద రైడ్స్ జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడ రైడ్ జరుగుతున్న భయంలో పారిపోయాడని మొదటి వార్త. రెండో వార్తను చూసుకుంటే కనుక లేదు ఇదంతా కాదు, ఇక్కడ తెలంగాణలో ఒకప్పుడు ప్రభుత్వం చెలాయించిన వాళ్ళు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ చిన్న గువ్వ జమోరే వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయి దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు. దుబాయ్లో అన్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఆడ పెట్టుబడుల గురించి, వ్యవహారాలు, లెక్కలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామని జమోరే వెళ్ళాడని రెండో వార్త. ఏదేమైనా ఈ రెండిట్లో ఏదో ఒక వార్త ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు వీళ్ళందరూ కూర్చుని ఏపీ మంత్రులపైన ఏడుస్తున్నారు. జమోరే లండన్ ఎందుకు వెళ్ళాడో చెప్పలేరు. పేరునాని పోనీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. బందర్ నాని ఉప్పు నీళ్ళు మార్చాడు అన్న, తాగావా నువ్వు? 22 లక్షలు 23 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళాడు అన్న టెక్నాలజీ నేర్చుకొస్తాను. ఏమైంది? ఇజ్రాయెల్ టెక్నాలజీ జెరూసలేం ట్రిప్ అని చెప్పుకోవడానికి ఎందుకు నామోషి? తన సొంత ఖర్చులకి వాడుకున్న డబ్బులు ఇదేమన్నా తక్కువేమో ఉంటాయా? మీరు వాడింది 23 లక్షలు అనేది. కోట్ల కుంభకోణాలు జరిగినాయి, లక్షల కోట్లు అంటున్నారు కొన్ని చోట్ల. దాని ముందు 23 లక్షలకు సిగ్గుపడితే ఎలా? ఇలాగే అడుగుతారు. ఒక గ్లాస్ అన్న తీసాడా అన్న ఉప్పు లేని నీరని. సో ఈరోజు జమోరే లండన్ యాత్ర సక్సెస్ఫుల్గా ఉందంటే ఏదో కొన్ని పిక్చర్స్ కొంతమందితో కలవటం, బయట ఒక మరీ 2-3 పిక్చర్స్ కనిపించకపోతే అసలు జమోరే లండన్లో ఏం చేస్తాడని ఒక కుతూహలం ప్రతి ఒక్కళ్ళలో మొదలవుతుంది. ఈ కుతూహలాన్ని తగ్గించడం కోసం ఎలాగని స్టిల్ ఇచ్చాడు, రూమ్లో 2 స్టిల్లు,
బయట మార్కెట్లో తిరుగుతా కొన్ని స్టిల్స్, ఇంతకు మించి స్టిల్స్ ఏం లేవు, ఖచ్చితంగా లెక్కలు సర్ది పెట్టుకోవడానికి అండ్ ఈడీ ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి మళ్ళీ తను బయటకు వస్తానో రానో అన్న భయంతో ఈ సోకాల్డ్ జమోరే లండన్ ట్రిప్ పెట్టుకున్నాడు. తర్వాత వాతావరణం ఎలా మారుతుంది ఎవరు చెప్పగలుగుతారండి? యాక్చువల్గా అతను పాదయాత్ర మొదలు పెట్టాల్సింది జనవరి నుంచి, అది లాస్ట్ 1.5 ఇయర్కి తోసిపెట్టి చేశాడు. ఎందుకంటే మధ్యలో ఏమైనా అరెస్ట్ అయితే ఏం చేయలేమని. లిక్కర్ కుంభకోణంలో అంతిమ లబ్ధాడు అంటారు అందరూ. ఆఖరి రాజ్ కేసు రెడ్డి చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే లిక్కర్ కుంభకోణం అనేది రూపకల్పన జరిగిందంటారు. కిక్ బ్యాక్స్, ముడుపుల యుద్ధం, 5,000 కోట్లు, ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తేనే చేశామంటారు. దేనికోసం? ఎన్నికల ప్రచారం కోసం, సిద్ధం సభల కోసం. ఈ ఓడి సిద్ధం సభల కోసం 30,000 మందిని చంపేశారు. లిటరల్లీ కల్తీ మద్యం దాగి 30,000 మంది చనిపోయారు. అండ్ 5 లక్షల పైగా జనాలు లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినాయి. కుటుంబ వ్యవస్థని నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతనికి ఎందుకు ఈడీ ఇంటర్ఫియర్ అవ్వదండి? ఈ అన్ని భయాల్లో తన పాదయాత్రను పోస్ట్పోన్ చేసుకుని తను వెళ్లాల్సిన లండన్ ట్రిప్ని తొందరగా ఫినిష్ చేసుకుని వచ్చి సాఫీగా లెక్కలన్నీ సర్దుమర్చుకున్న తర్వాత ఈడీకి ఇంకా హలో నమస్తే చెప్తాడేమో చూడాలి. సో సింగపూర్లో మన మంత్రులు వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ అటెండ్ అవుతుంటే, వాళ్ళ శిక్షణ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటే, ఇక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీతో నీరులో ఉప్పుని తీసేసే టెక్నాలజీని తీసుకొస్తామన్న జమోరే బిల్డింగ్ని చూసిన తర్వాత జెరూసలేంకి వెళ్ళడానికి వాడిన టూర్స్ అండ్ ట్రావెల్స్ బిల్డింగ్ని ఇజ్రాయెల్ బిల్డింగ్ కింద చూపించిన తర్వాత మీరు అందరూ ఏమనుకుంటున్నారు? అండ్ జమోరే షూస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది కూడా కొంచెం కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.